నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు మనం చూసుకుంటే కానీ భయంతో అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే కానీ ఇరాన్లోని బాషేర్ అణు విద్యుత్ కేంద్రం ఏదైతే ఉందో ఆ యొక్క అణు విద్యుత్ కేంద్రం పైన అమెరికా మరియు ఇజ్రాయిల్ అయితే దాడులు చేయడం జరిగిందనమాట. ఇంకొకసారి కనుక ఇజ్రాయిల్ అమెరికా దాడి చేస్తే రేడియేషన్ తీవ్రంగా లీక్ అవుతుందని చెప్పేసి అంతర్జాతీయ అణు కేంద్ర సంస్థ అయితే ప్రకటించడం జరిగిందనమాట. కువైట్ కూడా ఇప్పటికే స్వల్పంగా రేడియేషన్ లీక్ అవుతుందని చెప్పి అనుమానపడుతూ ఉంది. ప్రజలందరినీ తలుపులు కిటికీలు వేసుకోవాలి, ఇంట్లో ఉండమని సూచించిన విషయం అందరికీ తెలిసిందే. అసలు లీకేజీ గురించి రష్యా తీవ్రంగా ఆందోళన పడుతూ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. రష్యా తమ దేశానికి సంబంధించిన 163 మంది సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో అణు విద్యుత్ కేంద్రం నుంచి ఖాళీ చేయించి రష్యాకైతే పిలిపించుకుందనమాట. మరోవైపు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ మనం చూసుకుంటే కానీ రేడియేషన్ ఏమీ లీక్ కాలేదని చెప్పేసి మరొకసారి అమెరికా మరియు ఇజ్రాయిల్ కనుక ఆ యొక్క అణు కేంద్రం పైన దాడి చేస్తే కానీ రేడియేషన్ భారీగా లీక్ అవుతూ ఉంది. మరోవైపు ఇరాన్లోని ప్రజలకు కొంతమందికి మనం చూసుకుంటే ముక్కుల్లో నుంచి నోట్లో నుంచి రక్తం కారుతూ ఉంది, అలాగే బ్లడ్ మోషన్ అవుతూ ఉందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. అవి కేవలం అమెరికా మరియు ఇజ్రాయిల్ చేస్తూ ఉన్న దాడుల వల్ల ఏవైతే క్షిపణులు కానీ డ్రోన్లు కానీ దాడులు చేస్తూ ఉందో వాటి నుంచి రిలీజ్ అవుతూ ఉన్న అమోనియం వల్ల మాత్రమే అది జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి అణు విద్యుత్ కేంద్రం నుంచి రేడియేషన్ లీక్ కాలేదని చెప్పేసి, అలాగే ఇజ్రాయిల్ మరియు అమెరికా కూడా అంతర్జాతీయ అణుశక్తి కేంద్రం మనం చూసుకుంటే కానీ హెచ్చరిక జారీ చేసింది. మీరు ఇరాన్లోని అణు కేంద్రాలపైన దాడి చేయొద్దండి. మీరు దాడి చేస్తే ఇరాన్తో పాటు కువైట్ కానీ, సౌదీ అరేబియా, ఖతార్ కానీ, ఒమన్ కానీ, బెహ్రెన్ కానీ, యుఏఈ దేశాలకు కూడా ముప్పు ఉందని చెప్పేసి దయచేసి అణు కేంద్రాల మీద దాడి చేయొద్దని చెప్పి కోరడం జరిగింది. ప్రస్తుతం కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతానికైతే భయం ఏమీ లేదు, కానీ ఇంకొకసారి దాడి చేస్తే కానీ ఆ యొక్క రేడియేషన్ లీక్ అవుతుందని చెప్పేసి అంతర్జాతీయ అణుశక్తి కేంద్రం అయితే ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఇందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.